ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,389 కోట్ల రూపాయలతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర వంటి 7 అంశాల ఆధారంగా బడ్జెట్ను రూపొందించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈ రోజు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో సహా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మహిళలకు ఆర్థిక చేయూత అందించేలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్తల వివరాలు. 2,86,389 కోట్ల రూపాయలతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి ఈరోజు శాసనసభకు సమర్పించారు. రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. మూలధన వ్యయం 30,530 కోట్ల రూపాయలు, ద్రవ్య లోటు 55,817 కోట్ల రూపాయలుగా ఆయన తెలిపారు. కాగా రెవెన్యూ లోటు 24,758 కోట్ల రూపాయలు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56%, ద్రవ్యలోటు 3.51%గా చూపారు. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మహిళా మహారాణ్ల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర వంటి 7 అంశాల ఆధారంగా బడ్జెట్ను రూపొందించినట్లు రాజేంద్రనాథ్ వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి చిత్తశుద్దితో సంక్షేమ పథకాలను అందించామని, 13 నుంచి 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించి పాలనను వికేంద్రీకరించామని, విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేశామని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ, కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి చికిత్సను ఉచితంగా అందించడానికి 200 పడకల డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాసలో స్థాపింపబడింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద శాస్త్రచికిత్స అనంతరం జీవనోపాధి భత్యంగా రోజుకు 225 రూపాయలు అందించబడుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా 10,574 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలోని 1,67,00,000 కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు మరియు మందులు అందించడం జరిగింది. నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది నియమించడం జరిగింది. రాష్ట్రానికి కేంద్ర పన్నుల ద్వారా 49,286 కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుందని, రాష్ట్ర పన్నుల ద్వారా 1,09,538 కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో భాగంగా మంత్రి మాట్లాడుతూ, పన్నేతర ఆదాయంగా 14,400 కోట్ల రూపాయలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 32,127 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుందని, బహిరంగ మార్కెట్ ద్వారా 71,000 కోట్ల రూపాయల మేర రుణాలను సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి 61,642 కోట్ల రూపాయలు, ఇతర మార్గాల ద్వారా మరొక 25,000 కోట్ల రూపాయల మేర రుణం పొందాలని యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించడంతో పాటు పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు, అలాగే డోన్లో వ్యవసాయ రంగంలో 2 ఏళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టం 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ఫీల్డ్ కేటగిరీలో 3 ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు కేబినెట్ అనుమతించింది. వీటితో పాటు అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య విశ్వవిద్యాలయం, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం అనుమతిని మంజూరు చేసింది. అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు సమావేశం ప్రారంభం కాగానే సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని, పంటల బీమా చెల్లించడం లేదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో చర్చించాలని కోరుతూ విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని సభాపతి తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో సభలో తెలుగుదేశం సభ్యులు తమ నినాదాలు కొనసాగించారు. ఈ సమయంలో సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు సభా కార్యక్రమాలకు అంతరాయం కల్పించడం ప్రతిపక్ష సభ్యులకు అలవాటుగా మారిందని, ఇటువంటి పద్ధతి సరికాదని అన్నారు. అయినప్పటికీ గందరగోళ పరిస్థితులు కొనసాగుతుండటంతో తెలుగుదేశం సభ్యులను శాసనసభాపతి 24 గంటల పాటు సభ నుండి సస్పెండ్ చేశారు. మహిళలకు ఆర్థిక చేయూత అందించేలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులో నిన్న 4వ విడత వైఎస్సార్ ఆసరా సాయం చెక్కును స్వయం సహాయక మహిళలకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, ఇంటి వద్దకే రేషన్, ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి మహిళ బాధ్యతతో తమ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకునేలా ముందడుగు వేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ద్వారా అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే హోంశాఖలో ఖాళీగా ఉన్న 7 జిల్లా సైనిక సంక్షేమ అధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతించింది. రక్షణ శాఖ నుండి పదవీ విరమణ చేసిన అధికారులతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో 2.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కనపర్తి నాగులుప్పలపాడు R&B రహదారి నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించి మాట్లాడుతూ కనపర్తి నాగులుప్పలపాడు గ్రామ ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన రహదారి నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లోని బలహీన, వెనుకబడిన కులాల జాతులను షెడ్యూల్ కులాల జాతుల జాబితాలో చేర్చేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ 2024 బిల్లులకు రాజ్యసభ నిన్న ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్డ్ జాతులకు సంబంధించి షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్లు 2024ను, ఒడిశాలోని షెడ్యూల్ కులాల జాతుల జాబితాలు సవరించే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్లు 2024లను రాజ్యసభ ఆమోదించింది. ఈ సవరణ వల్ల ఆంధ్రప్రదేశ్లోని బోండోపోర్జా, కొండపోర్జా, కొండ సవరణని తాజాగా షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చనున్నారు. అదేవిధంగా ఒరిస్సాలోని భూయాన్, దుక్రియా, ధుంజియా, బోండో, మంకిడియాతో సహా ఇతర ఏ జాబితాలోనూ చేర్చని 46 షెడ్యూల్ తెగల వారిని ఎస్టీ జాబితాలో చేరుస్తారు. బిల్లుకు సంబంధించిన చర్చలో పాల్గొన్న కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల్లో ఇటువంటి బిల్లులు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సూచించారు. జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థని సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలో సున్నితమైన ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని అరుణ్ బాబు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,389 కోట్ల రూపాయలతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర వంటి 7 అంశాల ఆధారంగా బడ్జెట్ను రూపొందించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈ రోజు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో సహా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మహిళలకు ఆర్థిక చేయూత అందించేలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.